హిందువుల ప్రధాన పండుగల్లో విజయదశమి ఒకటి. ఈ పర్వదినం ముందు 9 రోజులు దేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. వేదవ్యాసుడు రచించిన శ్రీ దేవి భాగవతం ప్రకారం నవరాత్రి 9 రోజులు దేవీ ఆరాధనకు ప్రత్యేకమైనవి. అందుకే వీటిని దేవీ నవరాత్రులని, శరత్కాలంలో వచ్చే నవరాత్రులు కాబట్టి శరన్నవరాత్రులు లేదా శారదా నవరాత్రులు అని కూడా అంటారు. శరన్నవరాత్రుల్లో అమ్మవారిని ఒక్కో రోజు ఒక్కో రూపంలో అలంకరించి మరీ పూజిస్తారు. ఆశ్వయుజమాస శుద్ధ చతుర్థి అనగా 4వ రోజు మన తెలుగు రాష్ట్రాల్లో అమ్మవారిని లలితాదేవిగా పూజిస్తారు. కొన్ని ఇతర ప్రాంతాల్లో వారి వారి సిద్ధాంతాలు సాంప్రదాయాలకు అనుగుణంగా అమ్మవారిని కూష్మాండదేవిగా పూజిస్తారు. కూష్మాండదేవి 8 చేతులు కలిగి ఉండడం వల్ల అష్టభుజ దేవిగా పేర్కొంటారు. ఈరోజు అమ్మవారిని పూజించటం ద్వారా దీర్ఘకాలిక అనారోగ్యాలు తొలగిపోతాయి. అమ్మవారికి 8 చేతులు ఉండడం వల్ల అష్టభుజ దేవిగా నామకరణం ఉంది. ఈరోజు అమ్మవారిని పూజించటం ద్వారా దీర్ఘకాలిక అనారోగ్యాలు తొలగిపోతాయి. ఈరోజు అమ్మవారికి పసుపు లేదా బంగారం వర్ణం కలిగిన వస్త్రాన్ని సమర్పిస్తారు. అదేవిధంగా అమ్మవారి ఆయుధాలు చక్రం, ఖడ్గం, గద, పాశం, ధనస్సు, బాణాలు. అమ్మవారి వాహనం సింహవాహనం. అమ్మవారికి ప్రీతికరమైన ప్రసాదాలు రవ్వ కేసరి, పులిహోర, పెసరు బూరెలు. కూష్మాండాదేవికి ఆకుపచ్చని వర్ణం కలిగినటువంటి వస్త్రాన్ని సమర్పిస్తారు. పఠించవలసిన మంత్రాలు కూష్మాండాదేవి స్తోత్రాలు, అలాగే ఓం శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవియై నమః ఈ మంత్రాన్ని పఠిస్తూ అమ్మవారి చల్లని ఆశీస్సులు మీ అందరిపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ నమస్తే.